తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న రెండో విడత సంక్షేమ పండుగను తీసుకురాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం ప్రతి అడుగులో ఆపన్న హస్తం అందించేలా కొత్త పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. దేశంలోనే ఎక్కడా లేని ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోయే ఈ పథకం ద్వారా 1.15 కోట్ల రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. ఇందుకోసం రాష్ట్ర బడ్జెట్ లో 4,000 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఇదే రోజున చేయూత పథకం కింద కొత్తగా 2 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు వృద్ధాప్య, వితంతు తదితర పెన్షన్లను మంజూరు చేసి ప్రభుత్వం పంపిణీ చేయనుంది. జూన్ 2న ఇందిరమ్మ ఇండ్ల పథకం రెండో దశ ప్రారంభం కానుంది. సొంత స్థలం ఉన్న వారికి ప్రాధాన్యమిస్తూ ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలో వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించి అప్పగించనున్నారు. జూన్ 2న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పూర్తిగా నగదు రహిత వైద్య సౌకర్యం కల్పించనుంది. ఇందుకు సంబంధించిన డిజిటల్ హెల్త్ కార్డులను జూన్ 2న ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అధునాతన మౌలిక వసతులు కల్పించనుంది. ప్రతి నియోజకవర్గంలో మోడల్ స్కూళ్లను ప్రారంభించే ప్రక్రియ ముమ్మరం చేయనుంది. కొత్త విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. నిరుద్యోగ యువత కోసం సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ప్రతి ఒక్కరికి సంక్షేమం, ప్రతి ఇంటికి ఆపన్న హస్తం అందించాలన్నదే ప్రజా ప్రభుత్వం లక్ష్యం. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశంలో పథకాల అమలుపై విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది.